చంద్రబాబు పాలనలో కేవలం 20 నెలల్లో 3,27,000 కోట్లు అప్పు చేసేశారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి 3,37,000 కోట్లు అప్పు చేశారు. 2014 నుండి 2019 వరకు చంద్రబాబు గత టీడీపీ ప్రభుత్వంలో 3,07,000 కోట్లు అప్పు చేశారు. అంటే 2014 నుండి 2024 వరకు 6,46,000 కోట్ల అప్పు. ఇప్పుడు ఈ 20 నెలల్లో 3,27,000 కోట్లు అప్పుతో కలిపి మొత్తం 10 లక్షల కోట్ల అప్పు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అప్పు చేశారు. అంటే చంద్రబాబు ప్రభుత్వంలోనే 7 లక్షల కోట్ల పైనే ఈయన అప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి 3,37,000 కోట్లు అప్పు చేశారు. ఇది చంద్రబాబు పరిపాలన యొక్క ఆర్థిక అస్తవ్యస్త పాలన. చంద్రబాబు పరిపాలన అంటేనే ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటుంది. ఈయన ఒక బడి కట్టడు, ఒక గుడి కట్టడు, ఒక మెడికల్ కాలేజీ ఈయన జీవితంలో కట్టింది లేదు, రైతులకు ఎప్పుడు గిట్టుబాటు ధర ఇచ్చింది లేదు. ఈయన పాలన మొత్తం కూడా ఒక్క ఉద్యోగం కూడా ఉండదు నిరుద్యోగులకు. ఏదో గత ప్రభుత్వాలలో జీవోలు ఇష్యూ చేసుంటే ఆ జీవోలు ఈయన ప్రభుత్వంలో ఏదో అరాకొరా ఉద్యోగాలు ఇచ్చినాడు తప్పనిచ్చి కేవలం అంటే ఈయన 15 సంవత్సరాల పాలనలో ఒక 30,000 ఉద్యోగాల కన్నా ఎక్కువ ఉండవు గవర్నమెంట్ ఉద్యోగాలు. మరి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో 5-6 లక్షల పైనే ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు.